ఇప్పుడు నేను భోజనం చేస్తున్నాను అనుకోండి, సాధారణంగా కుక్క ప్రతిరోజు భోజనం చేస్తున్నా దాని ప్లేట్లో మనం ప్లేటు పట్టుకున్నామంటే చాలండి, అది ఎలా తిరుగుతుందో తెలుసా మీ చుట్టూ? 10 రోజులుగా భోజనం చేయనట్టుగా అది ఫోజు పెడుద్ది. తాకు పేస్తూ ఉంటుంది, గంతులు వేసేస్తూ ఉంటుంది. నాకు అన్నం పెడుతున్నారు 10 రోజుల తర్వాత అన్నట్టుగా హడావిడి చేసి పడేస్తుంది. అది దాని నైజం. నేను భోజనం చేస్తున్నప్పుడు అది వస్తుంది, కొంచెం హడావిడి చేసే ప్రయత్నం చేస్తుంది. దానికి చెప్తా, సిట్ డౌన్. కొంచెం హడావిడి తగ్గిస్తుంది, సిట్ డౌన్. కామ్గా కూర్చుంటుంది. కూర్చొని ఏం చేస్తుంది తెలుసా? నన్నే చూస్తుంది. దాని వైపు సీరియస్గా చూశాను అనుకోండి, నన్ను చూడదు, కామ్గా అటు తిరిగి పడుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆయన భోజనం చేస్తున్నాడు కాబట్టి. నేను ఆయనను చూసినట్లయితే ఆయన తింటా ఉంటాడు, నేనేమో చూస్తూ ఉంటాను. ముక్కలు ఒకవేళ నవ్వులుతున్నాం అనుకోండి, ఆ శబ్దం వస్తుంది కదా, అది శోధించబడద్ది. అదేం చేస్తా తెలుసా? శోధించబడే వైపుకు చూడకుండా మొహం తిప్పేసుకుని అడుగు కూర్చుంటుంది. అంటే అర్థం ఏమిటి? నేను శోధించబడకూడదు. అది నా మాట వింటుంది కాబట్టి ఒక సత్యం మీతో పంచుకుంటున్నా. నేను ఆమ్లెట్ తింటున్నాను అనుకోండి, మొత్తం తినేస్తాను, దానికి దాచిపెడతానా? మీరు చెప్పండి. దాచిపెడతా. నేను ఒకవేళ చికెన్ తింటున్నాను అనుకోండి, మొత్తం తినేస్తానంటారా? దాని వాటా ఉంటుంది అంటారా? దాని వాటా ఉంటుంది. నేను ఎగ్ తింటున్నాను అనుకోండి, మొత్తం తింటానా, మళ్ళీ దాని వాటా పక్కన పెడతానా? దాని వాటా ఉంటుంది. మీకు అర్థం కావాల్సిందేంటో తెలుసా? దానికి అర్థమైంది ఏంటో తెలుసా? నేను నా యజమాని మాట వింటే, ఆయన ఆమ్లెట్ తింటే నేను ఆమ్లెట్ తింటా, ఆయన చికెన్ తింటే నేను చికెన్ తింటా, ఆయన మటన్ తింటే నేను మటన్ తింటా, ఆయన ఎగ్ తింటే నేను ఎగ్ తింటా. అర్థమైపోయింది దానికి. నా గదిలోకి వెళ్ళి నేను ఫ్యాన్ వేసాను అనుకోండి, అది దర్జాగా వచ్చి పడుకుంటుంది. ఇప్పుడు ఫ్యాన్ నా కోసం వేసాను, దానికోసం వేసానా? నేను ఏసీ ఆన్ చేశాను అనుకోండి, అబ్బా ఎంత చల్లగా హ్యాపీగా పడుకుంటుందో. ఏసీ దానికోసం వేసానా, నా కోసం వేసానా? నేను కారు ఎక్కాను అనుకోండి, గబ్బగబ్బా వచ్చి పక్క సీట్లో కూర్చుంటుంది. కారు దానికోసం కొన్నానా, నా కోసం కొన్నానా? మీకేం అర్థమో తెలుసా? అది నా మాట వింటుంది కాబట్టి నేను కలిగి ఉన్న సమస్తంలో అది పాలిభాగస్తురాలు అవుతుంది. అర్థం చేసుకోండి. నేను ఏది కలిగి ఉన్నానో అది కూడా అనుభవిస్తుంది. రే సంగమా, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు గనుక నా మాట వింటే నేను కలిగి ఉన్న సమస్తము మీరు పాలిభాగస్తులు అవుతారు. అర్థమైందా? ఆయన మాట మనం వింటే చాలు. ఆయన కలిగి ఉన్న సమస్తం మందే. ఆయన కలిగి ఉన్న సమాధానం మనకు ఇస్తాడు, ఆయన కలిగి ఉన్న సంతోషాన్ని మనకిస్తాడు, ఆయన కలిగి ఉన్న సమృద్ధిని మనకిస్తాడు, ఆయన సహవాసాన్ని మనకిస్తాడు, సకల ఆశీర్వాదాలను మనకిస్తాడు. అంతేకాకుండా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఆయనతో నివసించే మహాభాగ్యాన్ని మనకిస్తాడు. ఆయన చెప్తుంది ఏమిటంటే, నా మాట వినండి. మనమేమో ఆయన మాట విన్నాం. ఆ మధ్య ఏం చేసిందో తెలుసా? నేను లేని సమయంలో కాముగా బయటికి వెళ్ళి ఒక మొక్క ఉంటే ఆ మొక్క మీద పోసేసింది. పనిష్మెంట్ ఏంటో తెలుసా? సుమారు 1 నెల పాటు నా దగ్గరికి రానివ్వల. అక్కడే కట్టేసి ఉంచారు. ఆమ్లెట్ పోయే, ఎగ్ పోయే, చికెన్ పోయే, ఫ్యాన్ పోయే, ఏసీ పోయే, అన్నీ పోయే. చేను మాత్రం మిగిలింది. దాని పట్ల నాకు ప్రేమ లేదా? ప్రేమ ఉంది. కానీ చేసిన పొరపాటును బట్టి ఏం పోగొట్టుకుంది? నేను కలిగి ఉన్న దానిలో దాని వాటా పోగొట్టుకుంది. అదే మన జీవితంలో జరుగుతుంది. దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, కానీ పిచ్చి పనులు చేస్తున్నావు కాబట్టి నీకోసం దేవుడు దాచిపెట్టిన స్వాస్థ్యాన్ని అనుభవించకుండా అనాథగా అఘోరిస్తున్నావు. అదే నా మాట విన్నట్లయితే ఆ కుక్క సమస్తము అనుభవిస్తుంది. మాట వినకపోతే అన్నిటినీ పోగొట్టుకుంటుంది. అలాగే దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? ఒక కుక్కే యజమాని యొక్క మాట విని అన్నీ పొందుకుంటే, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నిర్మించబడిన ప్రియ సహోదరి సహోదరులు, నువ్వు ఇంకెంతగా దేవుని దీవెన సమృద్ధిగా పొందుకుంటావో ఒక్కసారి ఆలోచించు.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ మందిరంలో అడుగు పెట్టిన ప్రతిసారి మాతో మాట్లాడుతున్నావయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక వాక్యానుసారంగా జీవించి నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి నీ చిత్తమును గ్రహించి నీ మాట విని నీ చిత్తము ప్రభువా చేసేవారిగా మమ్మల్ని మార్చయ్యా. నీ తోడు లేకుండా ఈ లోకంలో బ్రతకలేమయ్యా. నిన్ను దూరం చేసుకొని సాధించగలిగింది ఏమీ లేదయ్యా. కాబట్టి నాయనా, నిన్ను మాకు దూరము చేసే లేక నీకు మమ్ములను దూరం చేసే ప్రతి పాపమును, ప్రతి అపవిత్రతను మా నుంచి తీసేయండి అయ్యా. అరికాలు మొదలుకొని నడ్డి నెత్తి వరకు నీ అమూల్యమైన రక్తములో నన్ను మమ్ములను కడుగయ్యా. అపవిత్రతకు తావు లేక పవిత్రముగా జీవిస్తూ ప్రభువా నీకు సాక్షులుగా ఈ భూమి మీద బ్రతికే ధన్యత మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ఏ సమస్య వచ్చినా ప్రభుతో పంచుకోండి. అలాగే ప్రభు ప్రేమను క్రియల్లో చూపించండి. ఆయన గూర్చి తెలియని వారికి తెలియచేసే ప్రయత్నం చేయండి. దేవుడు మీకు తోడే ఉండును గాక. మళ్ళా రేపు ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ సందేశాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సెలవు.